మీరు రోజూ జొమాటో, స్విగ్గీ, ఊబర్ లాంటి యాప్లలో పనిచేస్తున్నారా? అయితే ఈ వీడియో ప్రత్యేకంగా మీలాంటి వాళ్ళ కోసమే. మిస్ అవ్వకండి. మీరంతా కష్టపడుతున్నా ఒక యాక్సిడెంట్ జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? మీకు హెల్త్ ఇన్షూరెన్స్ ఉందా? పెన్షన్ ఉందా? లేక ఏదైనా భద్రత ఉందా? ఇప్పటివరకు చాలా మందికి సమాధానం లేదు. కానీ ఇప్పుడు గేమ్ మారబోతోంది. తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం 2026లో గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల కోసం ఒక కొత్త వెల్ఫేర్ చట్టాన్ని ఆమోదించింది. ఇది ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు మరియు యాప్ ఆధారిత పనులు చేసేవారందరికీ వర్తిస్తుంది. ఈ చట్టం ఎందుకు ముఖ్యమంటే, ఇప్పటివరకు గిగ్ వర్కర్లు ఉద్యోగులుగా కాదు, కేవలం కాంట్రాక్టర్లుగా మాత్రమే పరిగణించబడేవారు. అందుకే వారికి ఉద్యోగ భద్రత లేదు, ఇన్షూరెన్స్ లేదు, పెన్షన్ లేదు. ఇప్పుడు ఈ చట్టం వాళ్లను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తిస్తోంది. ష్! ఏమి మారబోతోంది? ఇక నుంచి ఏమి మారబోతోందంటే, ఒక ప్రత్యేక వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటవుతుంది. ప్రతి గిగ్ వర్కర్ తప్పనిసరిగా రిజిస్టర్ కావాలి. ప్రతి వర్కర్కు ఒక ప్రత్యేక ఐడి ఇస్తారు. మరి డబ్బెక్కడ్నించొస్తుంది? ఇక్కడి అసలు ట్విస్టుంది. ఊబర్, జొమాటో, స్విగ్గీ లాంటి కంపెనీలు ప్రతి ట్రాన్సాక్షన్పై 1-2% వరకు వెల్ఫేర్ ఫండ్కు ఇవ్వాలి. ఇది వర్కర్ల జేబులో నుంచి కాదు, నేరుగా కంపెనీల నుంచే వస్తుంది. లాభాలు. ఈ ఫండ్ ద్వారా గిగ్ వర్కర్లకు లభించే ప్రయోజనాలు: హెల్త్ మరియు యాక్సిడెంట్ ఇన్షూరెన్స్, పెన్షన్ సపోర్ట్, మాతృత్వ బెనిఫిట్స్ మరియు ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ సపోర్ట్. అసలు సవాలు: కానీ ఈ చట్టం వినడానికి చాలా బావుంది. అయితే గ్రౌండ్లో నిజంగా పనిచేస్తుందా? కంపెనీలు నిజంగా ఈ డబ్బు చెల్లిస్తాయా? వర్కర్లకు ఈ బెనిఫిట్స్ టైంకు అందుతాయా? లేక ఇది కూడా మరో ప్రామిస్గా మిగిలిపోతుందా? ఇది గిగ్ వర్కర్ల జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. కానీ అమలు సరిగ్గా లేకపోతే ఇది కూడా కేవలం ఒక న్యూస్ మాత్రమే అవుతుంది. ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇలాంటి చట్టాలు తీసుకొచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ఎలా అమలు చేస్తుందో చూడాలి. ధన్యవాదాలు.